హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే నేను S25 అల్ట్రా సిరీస్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. దాని ఫీచర్స్ వచ్చేసి 6.9 ఇంచెస్ డైనమిక్ LTPO 2x బ్రైట్నెస్ స్క్రీన్ ఆప్షన్తో వస్తుంది. రిజల్యూషన్ వచ్చేసేమో 8K రిజల్యూషన్ 3120x1440 పిక్సెల్తో వస్తుంది. దాని డిస్ప్లే రీఫ్రెష్ రేట్ వచ్చేసి 120Hz రీఫ్రెష్ రేట్తో వస్తుంది అనమాట. ఈ డిస్ప్లే టైప్ వచ్చేసి LTPO అంటే లో టెంపరేచర్ పాలీక్రిస్టల్ ఆక్సైడ్. దానివల్ల యూజెస్ ఏంటంటే మన బ్యాటరీ లైఫ్ ఏదైతే ఉందో యాక్చువల్గా ఏంటంటే డిస్ప్లేలో ఉన్న లైటింగ్ బ్యాటరీ మీద అనేది ఎక్కువ ప్రెజర్ చూపిస్తూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే బ్యాటరీ డ్రైనింగ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో LTPO డిస్ప్లే వల్ల యూజెస్ ఏంటంటే మనకి బ్యాటరీ అనేది ఎక్కువ సేవ్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ దీని ప్రాసెసర్ వరకు వచ్చేమో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ Gen 3 ఎలైట్ ప్రాసెసర్ వస్తుంది. దీనివల్ల మనకి గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట, ల్యాగ్ అనేది లేకుండా. దీనికి ర్యామ్ ఆప్షన్స్ వచ్చేసేమో 12GB ర్యామ్ 256GB ఇంటర్నల్, 16GB ర్యామ్ 512GB ఇంటర్నల్, 16GB ర్యామ్ 1TB ఇంటర్నల్తో వస్తుంది. దీనికి కెమెరాస్ వరకు వచ్చేసి అయితేనేమో 200 మెగాపిక్సెల్ కెమెరా విత్ OIS స్టెబిలైజేషన్ 1.7 అపేచర్తో వస్తుంది. అండ్ సెకండరీ కెమెరా వచ్చేసేమో 50 మెగాపిక్సెల్ కెమెరా, థర్డ్ కెమెరా వచ్చేసేమో 50 మెగాపిక్సెల్ కెమెరా, అండ్ ఫోర్త్ కెమెరా వచ్చేసేమో 10 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. ఈ ఫోర్త్ కెమెరా ఏంటంటే మనకి మ్యాక్రో లెన్స్, ఏదన్నా చిన్న పార్టికల్స్ని ఫోటో తీయడానికి కెమెరా వాడే వాళ్ళకైతే ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట దీనివల్ల. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ కెమెరా వచ్చేసేమో 12 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఆ కెమెరా యూజెస్ వచ్చే 2.2 అపర్చర్తో వస్తుంది విత్ హై క్వాలిటీ సెల్ఫీస్. ఇప్పుడు దాకా అనేది బిఫోర్ S24 అల్ట్రా సిరీస్లో కూడా మనకి హై క్వాలిటీ అయితే రాలేదు. బేసిక్ 12 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చాడు. దీంట్లో వచ్చేసేమో మీకు హై మెగాపిక్సెల్తో వస్తుంది. వీడియో రికార్డింగ్ వచ్చేసి 8K వీడియోస్ అయితేనేమో 30 frames per secondలో వస్తుంది. అండ్ 4K అయితేనేమో 120 frame rate per second FPS వస్తుంది అనమాట. అండ్ దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ దీని ఛార్జింగ్ సపోర్ట్ వచ్చేసి 45 watts ఛార్జర్ వాడుకోవచ్చు. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితేనేమో 15 watts అయితే వాడుకోవచ్చు. దీనికి వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ Android 15 విత్ యూజర్ ఇంటర్ఫేస్ 7తో వస్తుంది, UI 7తో వస్తుంది. దీనివల్ల ఏంటంటే దీంట్లో బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది పెంచాడు. అండ్ కనెక్టివిటీ వచ్చేసి యాంటిసిపేటెడ్ 5G సపోర్ట్ విత్ వైఫై బ్లూటూత్ 5.3 వర్షన్తో వస్తుంది. అండ్ దీని నుంచి ఏంటంటే మనం శాటిలైట్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ ఎక్కడైనా ఉన్నా సరే వితౌట్ సిమ్ శాటిలైట్ కాల్ కూడా వెళ్తుంది అనమాట. వితౌట్ నెట్వర్క్ ఎక్కడైనా నెట్వర్క్ లేకపోయినా సరే శాటిలైట్ కాల్స్ సహా చేసుకోవచ్చు దీని నుంచి అయితే. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.